69 ఉద్యమం, ఒక పిచ్ బ్యాట్లింగ్, ఒక ప్రత్యక్ష యుద్ధం. అటువైపు పోలీసులు, చిప్ప పోలీసులు అందరూ, ఇటువైపు అంటే మలబార్ పోలీసులు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ దుర్మార్గపు కాంగ్రెస్. కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తారు, తెలంగాణకు మొట్టమొదటి విలన్ ఏనాడైనా కాంగ్రెస్ పార్టీ. తెలంగాణను అన్యాయంగా ఆంధ్రతో కలిపింది, ఇక్కడి ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ఆంధ్రతో కలిపింది కాంగ్రెస్ పార్టీ. 69లో 369 మందిని పొట్టన పెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ప్రత్యక్ష యుద్ధం జరిగింది. ఇక్కడి పోలీసులు అయితే క్రూరంగా ఉండరని మలబార్ పోలీసులు, కేరళ పోలీసులు తీసుకొచ్చి కాల్చి చంపితే 369 మంది బిడ్డలు చనిపోయినారు. వాళ్ళ త్యాగానికి గుర్తుగానే వాళ్ళ అసెంబ్లీ ముందట అమరవీరుల స్తూపం ఉంది. నీళ్ల వనరు తరలించి నిధులన్నీ మళ్లించి తెలంగాణ బతుకుల్లో తెగమట్టి కొట్టిన ఆంధ్ర సర్కారుపై అసమాన పోరు చేసి ప్రత్యేక రాష్ట్రానికి ప్రాణమిచ్చిన అమరులకు జోహారులు, జోహారులు. అమరులకు జోహార్, వీరులకు జోహార్. అమరులకు జోహార్, వీరులకు జోహార్. మా ఊళ్ళ రేవుల్ల మట్టి పొత్తిళ్ళల్ల, మట్టి పొత్తిళ్ళల్ల తొవ్వ పువ్వుల తీరు అమరులుంటారు. తొవ్వ పువ్వుల తీరు అమరులుంటారు. జోహారులు, జోహారులు. అమరులకు జోహార్, వీరులకు జోహార్. ఆ తెలంగాణ అమరుల గుర్తుగా అమరవీరుల స్తూపం ఉంది. కేసీఆర్ గారు ఏ కార్యక్రమం ప్రారంభించినా అమరవీరుల స్తూపం దగ్గర 4 పూలు పెట్టి వందనం ఆచరించి వాళ్ళను తలుచుకొని అమరవీరులకు జోహారు చెప్పి, రాష్ట్ర అవతరణ దినోత్సవం జరిగితే, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరిగితే మొట్టమొదట అమరవీరులకు గాలిలో తుపాకీ బుల్లెట్లు కాల్చిన తర్వాత, వందనం చేసిన తర్వాతనే రాష్ట్ర అవతరణ దినోత్సవం జరగాలనే ఒక సాంప్రదాయాన్ని కేసీఆర్ పెట్టిండు. ఇవాళ రేవంత్ రెడ్డి నిజానికి ఏ కార్యక్రమం మొదలైనా అమరవీరుల స్తూపం దగ్గరకు పోవాలి. ఆ సాంప్రదాయానికి తిలోదకాలు ఇచ్చిన వాడు రేవంత్ రెడ్డి. ఆ అమరవీరులకు పోయి దండం పెట్టే ఆ సాంప్రదాయాన్ని పాటించని వాడు రేవంత్ రెడ్డి. ఆయన ద్వేషం, ఆయనకు తెలంగాణ చరిత్ర పట్ల ద్వేషం, తెలంగాణ చరిత్ర పట్ల అసహనం. ఆయన తెలంగాణ ఉద్యమం రావడం మీదనే ఆయనకు ఒక రకమైనటువంటి ఉక్రోషం. ఆ ఉద్యమం మీద ఒక ఉక్రోషం. మనకు తెలంగాణ ఉద్యమం, జై తెలంగాణ నినాదం అంటే మన విజయ గాథ, మనం సాధించిన విజయం యొక్క చరిత్ర. దాన్ని తలుచుకుంటే అనేక సంఘటనలు గుర్తుకొస్తాయి మనకు, ఎన్నెన్నో సంఘటనలు. కేసీఆర్ గారు రాజీనామా చేసి, అప్పుడెప్పుడో డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చి దండ వేసి ఆయన పదవులకు రాజీనామాలు చేస్తూ తెలంగాణకు ఒక అప్రతిష్టను తీసుకొచ్చింది కాంగ్రెస్ నాయకులు. ప్రతిసారి తెలంగాణ డిమాండ్ అమ్ముకొని, తెలంగాణ డిమాండ్ ద్రోహం చేస్తూ ప్రజలలో అవిశ్వాసాన్ని కల్పించారు. ఈసారి తెలంగాణ ఉద్యమం దగదగ మెరుస్తూ పోవాలి, తెలంగాణ రక్తానికి అంటిన ఆ అపవాదును తొలగిస్తూ, మలినాన్ని తొలగిస్తూ తెలంగాణ ఉద్యమం మొదలు పోవాలి అని ఆయన రణగర్జన చేసినప్పుడు, అప్పుడెప్పుడు 69లో ఈ భూమిలో నిక్షిప్తమైపోయిన అమరవీరుల శ్వాసలు తిరిగి ఊపిరి పూసుకున్నాయి. ఆ ఘటన యాదికి వస్తుంది మనకు. తెలంగాణకు కరెంటు కావాలని చెప్పి రాజీవ్ రహదారి దిగ్బంధం చేసినాం, ఆ ఘటన గుర్తుకొస్తుంది. ఇక్కడనే ఉన్నారు మానుకోట నుంచి వచ్చినటువంటి విద్యార్థులు. తెలంగాణ మీద పెత్తనానికి ఆంధ్ర వలసవాద నాయకులు వస్తుంటే మానుకోటలో రాయించుకొని కొడితే అటు నుంచి అటే వెళ్లిపోవాల్సి వచ్చింది. ఆ ఘటన గుర్తుకొస్తుంది. ఒక సకల జనుల సమ్మె గుర్తుకొస్తుంది, ఒక హారం యాదికి వస్తుంది. అనేక ఘటనలు, వంట వార్పు గుర్తుకొస్తుంది, రోడ్ల దిగ్బంధం గుర్తుకొస్తుంది, చివరికి తెలంగాణను సాధించిన విజయ గాథ గుర్తుకొస్తుంది. కానీ రేవంత్ రెడ్డికి ఏం గుర్తుకొస్తుంది? రేవంత్ రెడ్డికి తన అవమానం యాదికొస్తుంది, తను ఓడిపోయిన సంగతి యాదికొస్తుంది. చివరి నిమిషం దాకా తెలంగాణ రాకుండా ఆపేందుకు తను చేసిన కుట్రలన్నీ వీగిపోయిన సంగతి గుర్తుకొస్తుంది ఆయనకు. అందుకని ఆయనకు జై తెలంగాణ అనడం ఇష్టం ఉండదు. చంద్రబాబు నాయుడు తెలంగాణ పొలిమేర దాటి ఆంధ్ర కరకట్టకు పోయిన సంగతి యాదికొస్తుంది. చంద్రబాబు నాయుడు విజయవాడకు పోయిండు, రేవంత్ రెడ్డి చెంచల్గూడకు పోయిండు, అది గుర్తొస్తుంది ఆయన. అందుకని చెప్పి ఆయన జై తెలంగాణ అనడు. మొదటి నుంచి తెలంగాణను ఆపాలని కుట్రలు జరిపింది. ఆ కుట్రల్లో ప్రతి దశలో ఉన్నవాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమాన్ని వీగిపోయేటట్టు చేయడానికి, బలహీనపరచడానికి. బిడ్డలు చనిపోయినంటే ఇటువంటి నాయకులు చేసిన ద్రోహాల వల్లనే. వీళ్లకు కనువిప్పు కలగాలనే బిడ్డలు చనిపోయింది. ఈ మానవుడు చెయ్యని ద్రోహం లేదు,
పాలు పంచుకొని మోసం లేదు, పాలు పంచుకొని కుట్ర లేదు. ఇవాళ కూడా ఆయన మన మీద బదిలా తీర్చుకుంటున్నాడు, కసి తీర్చుకుంటున్నాడు.